2 సాంగ్స్ రిలీజ్ చేశారు. అది కూడా డిఫరెంట్ లాంగ్వేజ్. హ్మ్. కొంకణి. అవును. అసలకి ఇండస్ట్రీలో ఛాన్సెస్ లేవా? కొంకణి నా మదర్ టంగ్. నేను ఎప్పుడూ చెప్తూనే ఉంటాను. కొంకణిని నేను ఎప్పుడు వదలలేను. ఎందుకంటే నేను ఫస్ట్ మాట నేర్చుకునేటప్పుడు నేర్చుకున్న లాంగ్వేజే కొంకణి మదర్ టంగ్. ఇప్పుడు ఎలా మన తెలుగోళ్ళకందరికీ తెలుగు లాంగ్వేజ్ ఉంటుంది. అలా నాకు నా లాంగ్వేజ్ ఇంట్లో మాట్లాడే ఇప్పుడు కూడా ఇంట్లో కొంకణినే మాట్లాడుతుంటాను. ఓహ్! అండ్ కెరియర్ స్టార్ట్ చేసేటప్పుడు కూడా నేను ఫస్ట్ స్టార్ట్ చేసింది కొంకణి లాంగ్వేజ్‌లోనే. హ్మ్. బేబీ ఎస్తర్‌గా ఫస్ట్ స్టేజ్ ఎక్కింది, మేకప్ ఏసుకున్నది, పాపులారిటీ ఏంటో అనేది చూసింది కూడా కొంకణి ఇండస్ట్రీలోనే. సో, 8 ఇయర్స్ ఓల్డ్ చిన్న పాప ఉన్నప్పుడు కొంకణి స్టేజ్ మీద సింగర్‌గా స్టేజ్ ఎక్కి అప్పుడు వచ్చిన పాపులారిటీ, ఆ క్లాప్స్, ఆ క్రేజ్, ఆ ఫ్యాన్స్ నాకు ఇప్పుడు దాకా ఉన్నారు. ఎందుకంటే హ్మ్. ఒకరు నా ఏజ్ గ్రూప్. నేను చిన్నప్పుడు ఉన్నప్పుడే వాళ్ళు చిన్నప్పుడు ఉన్నవాళ్ళు. నాకన్నా చిన్న ఉన్నవాళ్ళు. హ్మ్. నాకన్నా పెద్ద పేరెంట్స్ బ్యాచ్ ఉన్నవాళ్ళు. వాళ్ళకన్నా పెద్ద. సో, గ్రాండ్ పేరెంట్స్, పేరెంట్స్, మై ఏజ్, స్మాలర్ ఏజ్. సో, ఇంత వాస్ట్ పీపుల్ చిన్నప్పటి నుంచి నాతో ట్రావెల్ చేసిన వాళ్ళు గోవన్స్ అండ్ బెంగుళూరియన్స్ ఉన్నారు ఆడియన్స్‌లో. ఓకే. సో, అలా ఉన్న వాళ్ళని నేను సడెన్‌గా వేరే లాంగ్వేజ్‌లో పాపులారిటీ వచ్చింది కాబట్టి, సరే నాకు దీనికన్నా పెద్ద ఇండస్ట్రీ వచ్చింది కదా! అని అలా ఎప్పుడు చేయలేదు. అలా ఉన్న వాళ్ళు కూడా నాకెప్పుడు ఆ అమ్మాయి పోయింది కదా! వేరే లాంగ్వేజ్‌కి ఇంకా మనకి రాదేమో అని వాళ్ళు అనుకోలేదు. హ్మ్. ప్రతిసారి ఎంత బిజీ ఉన్నా సంవత్సరంలో ఒక థియేటర్ అని అంటే కొంకణి థియేటర్ ఒకటుంటుంది. హుహు. అది నేను ప్రతి సంవత్సరం చేస్తూనే ఉన్నాను. ఓకే. అది కాకుండా కంటిన్యూయస్ గోవన్ షోస్, మ్యూజికల్ షోస్ గోవాలో, మ్యాంగ్లోర్‌లో, అబ్రాడ్‌లో వరల్డ్ టూర్స్ చేస్తూనే ఉన్నాను.